కానీ ప్రతి సంవత్సరానికి దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుని ఉద్దేశం లేనిది, దేవుని సంకల్పం లేనిది, దేవుని ప్రణాళిక లేనిది మన జీవితంలోకి ఏది కూడా అనుమతించబడదు. 2025 సంవత్సరంలో నీ జీవితంలో కష్టాలు అనుభవించిన, శ్రమలు అనుభవించిన, అది దేవుని అనుమతితోనే నీ జీవితంలోకి అవి ఎంటర్ అయినాయి. ఏదేమైనా సాధారణ నీ జీవితంలోకి వచ్చిందంటే దానికి దేవుడు మరలా రెస్టోర్ చేసి సమకూర్చి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను నవంబర్ నెలలో మరి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా ఈ 2025 సంవత్సరం అంతా కూడా చాలా టఫ్ సంవత్సరము, మరి కష్టమైన సంవత్సరము. ఈ 2025 సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులకరం. నేను పరిచర్యలో మరి అనేక దైవ సేవకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సంవత్సరం ఇది. మరి మీ వ్యక్తిగత జీవితంలో ఏ రీతిగా ఉందో నాకైతే తెలియదు, కానీ మేము పరిచర్యలో మరి అనేక ఇబ్బందులు మరి చూస్తూ అపవాది అయినటువంటి సాతాను మరి భయంకరమైనటువంటి మరి పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి క్రమంలో నవంబర్ నెలలో దేవుని సన్నిధిలో మనం పెడుతున్నప్పుడు దేవుడు 2026 సంవత్సరానికి ఇచ్చినటువంటి మాట మరి నేను ఈ రోజు నేను చెప్పనైతున్నాను. కనుక మరి ఈ సంవత్సరానికి 2026 సంవత్సరంలో మరి మీకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్లో నేను ఆల్రెడీ అక్కడ రాయడం జరిగింది. మీరు గమనించిరో లేదో కానీ మరి 7-fold రెస్టరేషన్ అనేది నేను అక్కడ రాయడం జరిగింది. అది దేవుని నుంచి ఆ స్వరాన్ని విని ఆ మాటను అక్కడ ప్రకటించడం జరుగుతుంది. కనుక 7-fold రెస్టరేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, మరి తెలుగులో అయితే 7 రెట్ల పునరుద్ధాన యొక్క సంవత్సరం. నీ జీవితంలో 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆరోగ్యం కోల్పోయినా, నీ జీవితంలో డబ్బు కోల్పోయినా, నీ జీవితంలో సమాధానం కోల్పోయినా, నీ జీవితంలో శాంతి కోల్పోయినా, నీ జీవితంలో ఏది కోల్పోయినా 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను దర్శించబోతుంటున్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇక్కడ మాట రాయబడింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దేవుని చేతిలో ఉంది. మరి కనుక మనం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు. దేవుని యందు నిరంతరము మన జీవితము దేవుని వాక్యం మీద నిర్మించుకొని దేవుని సంకల్పం చొప్పున మరి మనం నడిపించబడినట్లయితే మరి దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంటుంది ఏంటంటే 31వ వచనంలో మనం చూస్తే వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే శత్రువు అనగా మరి దొంగ, మరి దొంగిలించినవి ఏం దొంగిలిస్తారంటే మన దగ్గర నుంచి అంటే మరి దొంగిలించాల్సిన ఏం దొంగిలిస్తారంటే శాంతిని దొంగిలించవచ్చు, ఆరోగ్యాన్ని, కుటుంబ ఐక్యత, ఆత్మీయ ఉత్సాహము, మరి ఇవన్నీ కూడా అనేక రీతులుగా మనం ఈ సంవత్సరంలో కోల్పోయి ఉండొచ్చు. కానీ దేవుని లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే మరి దేవుడు తిరిగి ఇస్తాడు, 7 రెట్లుగా ఇస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో సంతోషం కోల్పోయినా, నీ జీవితంలో ఏది కోల్పోయినా 2026 సంవత్సరంలో అది 7 రెట్లుగా మరి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి దేవుని మాటగా మరి దేవుని మాటగా నేను డిక్లేర్ చేస్తా ఉన్నాను. కనుక మరి ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఈ మాట నీ కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే, ఈ మాట నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడాలి అంటే 2025 సంవత్సరంలో మన జీవితంలో ఏ తప్పటాలు వేసామో, ఏ రీతిగా బ్రతికామో, ఏ రీతిగా జీవించామో ఒకసారి మనము దేవుని వాక్యముతో మన జీవితాన్ని సరితూగాలి. మరి ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ సంవత్సరంలో చేసిన రాంగ్ డెసిషన్స్ అన్ని కూడా, ఈ సంవత్సరంలో మనం ఏదైతే తప్పు నిర్ణయాలు తీసుకున్నాం అవన్నిటిని కనుక మనము సరి చేసుకొని దేవుని తట్టు చూసినట్లయితే నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా 7 దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఎస్కేల్ గ్రంథం 36వ వచనము 25వ వచనంలో చూస్తే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు
నేను నీ మీద శుద్ధ జలములు చల్లుదును నీ అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే పునరుద్ధానం మొదట ఎక్కడ జరుగుతుందంటే మరి బయట కాదు, కానీ మన లోపల జరగాలి. ఈ పునరుద్ధారణ, ఈ అపవిత్రత ఎక్కడ ఉంటుందంటే మన హృదయంలో. దేవునికి ఇష్టం లేని నీలో ఏది ఉన్నా, దేవునికి అసహించుకునేది ఏది మన జీవితంలో ఉన్నా అదంతా కూడా నువ్వు పవిత్రపరచుకోబడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడతావో, ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద కలిపెట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడి దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, నీ హృదయాన్ని దేవుని వాక్యము చేత కడగబడాలి. నీ హృదయము, నీ మైండ్, నీ తలంపులంతా కూడా దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడాలి. ఎక్కడ శుద్ధీకరించబడాలి అంటే ఏదొకన్నా బయట కాదు, కానీ నీ హృదయము కడగబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు మొత్తం కూడా మనము దేవుని సన్నిధిలో మనం పవిత్రపరచబడినప్పుడు మాత్రమే కోల్పోయిందంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించబడతా. అంతేకాకుండా నీ జీవితంలో ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నా, ఏ రీతిగా నువ్వు బ్రతికినా, నువ్వు దేవుని తట్టు చూసినట్లయితే ఈ 2026 సంవత్సరంలో, 2025 సంవత్సరంలో నువ్వు కోల్పోయినంతా కూడా 2026 సంవత్సరంలో రెస్టోర్ కావాలి అంటే నీ జీవితము, నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపులు, నీ నడవడి అవన్నీ కూడా దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడినప్పుడు మాత్రమే ఏడంతల ఆశీర్వాదము నీ ఇల్లు దాటుతుంది. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, అదే 26వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈ 36, 26వ వచనంలో మనం చూసినట్లయితే నూతన హృదయం దేవుడు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఎవరికి కావాలి నూతన హృదయం అంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. ఎవరికి ఇస్తారు దేవుడు నూతన హృదయము? ఏదో బజార్లో నిలబడి ఏదో మాట్లాడిన వారికి ఇవ్వరండి. లేదా చాయ్ డబ్బా కడ కూర్చొని ఏదో చాయ్ మాటలు మాట్లాడుకోవడం కప్పాలు కొట్టిన వారికి ఇవ్వరు. నూతన హృదయం ఎవరికి ఇస్తాడంటే పాప క్షమాపణ పొందుకొని రాంగ్ డెసిషన్స్ లో నుండి, దేవా 2025 సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, నేను వేసిన అడుగులు తప్పు, నేను చేసిన పనులన్నీ కూడా తప్పు, దేవ నా జీవితంలో నీ కార్యాలు నేను చూడాలని ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తావో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసాననే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మరి ఆ హృదయం మీకు ఇచ్చేదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే రాతి హృదయం అంటే స్పందన లేని స్థితి. రాతి హృదయం అంటే ఏంటంటే స్పందన లేని స్థితి. ఎందుకు స్పందన లేని స్థితి అంటే వాక్యము నీకు చెప్పబడుతున్నా, వాక్యము నీకు బోధించబడుతున్నా, వాక్యము నీ చెవులకు వినబడుతున్నా, నీ ఆత్మీయ స్థితి దిద్దబడని స్థితి, స్పందన లేని స్థితి అంటే నీ ఆత్మీయ స్థితి దేవుని వాక్యం చేత కట్టబడని స్థితి. ఎందుకు అపవాది అయినటువంటి సాతాను శోధిస్తున్నాడు? ఎందుకు అపవాది అయినటువంటి సాతాను మన దగ్గర నుంచి అన్ని కూడా దొంగిలిస్తున్నాడు? ఎందుకు అపవాది అయినటువంటి సాతాను నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీ సమస్యను దొంగిలిస్తున్నాడు, నీ డబ్బును దొంగిలిస్తున్నాడు అంటే దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడట్లేదు, దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడలేదు. ఎప్పుడైతే ఈ 2025 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలు రాంగ్ అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకొని నీ పాపాలను ఒప్పుకొని నీ తలంపులన్నీ కూడా దేవునికి అప్పగిస్తే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నూతన హృదయం నీకు ఇస్తాడంట. ఇక్కడ చూస్తే రాతి హృదయం అంటే స్పందన లేని హృదయంగా మనం చూస్తూ ఉంటున్నాం. మాంస హృదయం అంటే దేనికి సాదృశ్యం అంటే దేవుని స్వరానికి స్పందననిచ్చే హృదయంగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక హృదయం మారితేనే నీ భవిష్యత్తు మార్చబడుతుంది. నీ హృదయం మారకుండా దేవా నేను స్తుతిస్తున్నా, దేవా నేను పాడబడుతున్నా, దేవా నేను మందిరానికి వస్తున్నా, ఈ మీటింగ్ కాకపోతే ఇంకో దగ్గర మీటింగ్ పోతున్నట్టే దాని వల్ల ఉపయోగాలు లేవు. నీ జీవితంలో దేవుని వాక్యము చేత నిర్మించబడాలి అంటే దేవుని వాక్యము నీ జీవితంలో వికసించినప్పుడు మాత్రమే, నీ జీవితంలో ఆ వాక్యము వెలిగింపబడినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తా. మాంసపు హృదయం అంటే దేవుని స్వరానికి స్పందన. నీ హృదయం మారితేనే నీ భవిష్యత్తు మారుతుంది. భగవంతుతో చెప్పండి, నీ హృదయం మారితేనే నీ భవిష్యత్తు మారుతుంది. 27వ వచనంలో మనం చూసినట్లయితే నా ఆత్మలో మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను
నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదనని లేఖన భాగాలు చెప్తుంది. ఎప్పుడు చేయబడతావు? ఎప్పుడు చేయబడతావు అంటే వాక్యానికి నువ్వు సబ్మిట్ అయినప్పుడు. ఎప్పుడు చేయబడతావు? నువ్వు వాక్యానికి లోపడినప్పుడు. ఎప్పుడు చేయబడతావు? దేవుని తట్టు చూసినప్పుడు. ఏదో లోకంలో తిరిగి లోకాశలకు వెళ్తే లోక ప్రణాళికలో నువ్వు జీవిస్తే దేవుడు నీ తట్టు తిరగడు. నీ హృదయం సంవత్సరాలు మారినట్టే నీ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటుంది. 2026 సంవత్సరం నా సంవత్సరం అయితే వాక్యము చెప్తుంది ఏంటంటే నీ హృదయము శుద్ధీకరించబడాలి. నీ హృదయము శుద్ధీకరించబడనని రోజులు అపవాది నీ దగ్గర నుంచి దొంగిలించుతూనే ఉంటాడు. ఆశీర్వాదాల కొరకే బ్రతుకుతాం భూమి మీద. కానీ దేవుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇవ్వాలని అనుకుంటున్నాడు. అంటే రాతి గుండె అంటే స్పందన లేని గుండె, దేవుని వాక్యానికి స్పందించిన గుండె. నీ వ్యక్తిగత జీవితము ఏ రీతిగా ఉంది? తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు మారినా మారని దేవుడు మనకున్నాడు. మారని దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే నీ హృదయ శుద్ధి జరగాల్సిందే. అప్పుడు హృదయము మార్పు చెందుతుంది. దేవుని తట్టు ఎప్పుడైతే చూస్తామో హృదయం మార్పు చెందుతుంది. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం చేత నిర్మించబడతామో అప్పుడు దేవుడు నీ ఎడల కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మనం అనుకుంటాం ఏదో రీతిగా ఏదో నామ మాత్రమైనటువంటి విశ్వాసంలో ఉంటే సంవత్సరాలు మారినట్టే నాకు లక్కు దొరుకుతుంది, లేకపోతే లేదు నా జీవితం నేను జీవిస్తుంటే తద్వారా దేవుని నామానికి మహిమ రాదు. నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ ఎప్పుడు వస్తుందంటే నీ హృదయ శుద్ధి జరగాలి, నీ తలంపులు మారాలి, నువ్వు తీసుకునే నిర్ణయాలు మార్చబడాలి, దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడాలి. 31వ అధ్యాయంలో వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తన మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేతులను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకున్నారు. అంటే ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో పాపాలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గరకు రావడం అంటే పాపాలు ఒప్పుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి. దేవా నీకు విరుద్ధంగా నేను జీవించిన, నీకు విరుద్ధమైన జీవితంలో నేను బ్రతికిన అని ఎప్పుడైతే పాప జీవితాన్ని ఒప్పుకుంటామో దాని తర్వాత మరి యేసు క్రీస్తులో ఉన్నటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో క్రీస్తులో ఉన్నటువంటి వినయము మనకు ఆపాదించబడుతుంది, క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు మనకు ఆపాదించబడుతుంది, దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాత్వికం అయితేనేమి, ఆ వినయం అయితేనేమి అవన్నీ కూడా మనకు ఆపాదించబడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనం చేసిన తప్పులను బట్టి మనము ఏమైతామంట అసహించుకున్నాం. అరే ఇంత ఈ రీతిగా బ్రతికినామా అనే రీతిగా అసహించుకున్నాం. కనుక మరి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడు క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మరి అన్ని సంవత్సరాలలో మరి ప్రపంచం మరి మన జీవితాలలో అనేక సంవత్సరాలు గతించిపోవచ్చు, కానీ 2026 సంవత్సరము స్పెషల్ సంవత్సరము. మీకు తెలుసో తెలియదు, 2026 సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా మరి దేవుడు చెప్తా ఉంటున్నాడు. కనుక మన ఎడల మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరి క్షమాపణ ఎప్పుడు లభిస్తుందంటే దేవుని దగ్గర మనం మొరపెట్టే వారంగా ఉండాలి, శుద్ధీకరించబడాలి, పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆయన యొక్క శుద్ధ జలములు మన మీద చల్లుతాడు. అప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం. రెండవది దేవుని కృప మన ఎడల విస్తరింపజేస్తాడు. ఎప్పుడు విస్తరింపజేస్తాడు? నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడు విస్తరించాలి? దేవుని కృప ఎప్పుడు విస్తరించబడుతుంది? మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. కనుక నీ ఎడల దేవుని కృప విస్తరించబడాలి అంటే నువ్వు దేవునిలో నాటబడాలి. దేవునిలో మనం నాటబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక మరి కోల్పోయినంతా కూడా దేవుడు మనకు పునరుద్ధరిస్తాడట. ఈ 2026 సంవత్సరంలో ఇంకో కొద్ది నిమిషాల్లో మనం అడుగు పెట్టబోతున్నాం. కోల్పోయినంతా కూడా పునరుద్ధరించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కోల్పోయినంతా కూడా పునరుద్ధరించబడాలి అంటే
పాపాలు ఒప్పుకోవాలి, రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. కనుక దేవుని యొక్క లేఖన భాగాల్లో చెప్తుంది, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే ఈ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నదంటే 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు ఆయనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట? దేవుని తట్టు తిరగాలంట. ఆశీర్వాదాలు వస్తున్నాయి 2025వ సంవత్సరంలో అంటే అందరూ కూడా నాకు కావాలి అని అనుకుంటాం. ఎంతమంది కావాలి ఆశీర్వాదం 2026వ సంవత్సరంలో? అందరు కావాలా? ఎంతమంది కావాలి? ఒకసారి చేతులు అందరికి కావాలా? 2026వ సంవత్సరంలో ఆశీర్వాదాలు అన్ని నాకు కావాలని అంటారా ఎవరన్నా? కానీ దేవుడు అన్కండిషనల్ గా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి లిమిట్ లేదు, పరిమితి లేదు. నేను ఏ రీతిగా ఏ స్థాయిలో తీసుకుపోవాలన్నా దేవునికి మాత్రమే సాధ్యం, మనుషులకు సాధ్యం. కానీ ఒక కిట్కు ఉంది ఇక్కడ. ఏంటి ఆ కిట్కు అంటే వాక్యం చెప్తుంది, ఇప్పుడు ఆయనను చెప్పండి పక్కవారితో, ఇప్పుడు ఆయనను నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఏం చేయాలట? దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడు అంటే మనం ఎక్కడో ఒక దగ్గర తప్పటి అడుగులలో మనం వెళ్తుంటున్నాం, ఎక్కడో ఒక దగ్గర దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నాం, ఎక్కడో ఒక దగ్గర దేవుడు అసహించుకునే రీతిగా మన జీవితం ఉందేమో. దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది. దేవుడు మనం అనుకుంటాం దేవుడు అంటే దేవుడు పోతున్నా ఆదివారం వస్తే ఇక ఒకసారి ఆదివారం చర్చికి పోయినామంటే దేవుడి ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని సంకల్పము, దేవుని కాపుదల నా మీద ఉంది అనుకున్నాం. కాదు, దేవునితో ఒక రిలేషన్షిప్ లోకి రావాలి, దేవునితో ఒక సంబంధంలోకి రావాలి, దేవునితో ఒక నడిపింపులోకి రావాలి. నీ ఆత్మీయ జీవితము దేవునిలో కట్టబడాలి, దినదినం కూడా కట్టబడాలి. కట్టబడినప్పుడు మాత్రమే దేవుడు నీ తట్టు చూస్తాడు. నువ్వు కోల్పోయిందంతా కూడా దేవుడు నీకు రెస్టోర్ చేస్తాడు. దేవుడు అంటే ఒక ఆచారం కాదు, దేవుడు ఆచారాలను కోరుకోవడం లేదు. దేవుడు మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గరికి అంటే నీ హృదయము మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది ఈ 31వ తారీఖు చర్చిలో ఉండాల్సిన వారు ఈ కొద్ది మంది ఎందుకున్నారు? మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఈరోజు, అంతేనా? ఒక్కొక్క గ్రూప్ పురుషులంతా ఎక్కడెక్కడ లోకం వైపు, లోకాశాల వైపు, లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా వెళ్తూ ఉంటున్నారు. తద్వారా అపవాది వారితో ఆటలాడుతూ ఉంటాడు. మన జీవితంలో దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలి అంటే మరి దేవుణ్ణి ఒక ఆచారబద్ధమైనటువంటి పద్ధతిలో నువ్వు ఆచరిస్తే దేవుడు నీ ఎడల కార్యాలు చేయడాలి. 2026వ సంవత్సరంలో ఒక మార్పు చెందిన బిడ్డవలి, ఒక మార్పు చెందిన పద్ధతిలో, ఒక మార్పు చెందినటువంటి ఆలోచన విధానంతో మనము దేవుణ్ణి మరి దేవునిలో కట్టబడే రీతిగా ఉండాలి. ఈ హృదయము మార్పు చెందే రీతిగా మనం ఉండాలి. 25వ వచనంలో మనం చూస్తే దేవుని తట్టు తిరిగితే మరి దేవుని యొక్క ఆచారం మాదిరి కాకుండా మనము దేవునితో ఒక రిలేషన్షిప్లో మనం పాటిస్తే, మన హృదయాన్ని మార్పు చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 25వ వచనంలో, మీరు కడుపారా దేవుని దృష్టి నీ మీద ఉంటే, దేవుని సంకల్పం నీ మీద ఉంటే, వాక్యం చూడండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది, సమృద్ధి ఉన్నప్పుడు తృప్తి పొందుతాం మనం. అంతేనా? ఈ రోజు ఏమని రాయబడిందంటే మీరు కడుపారా తిని తృప్తి పొందురంట. అంతగానము దేవుడు ఆశీర్వాదం. కింది వచనాల్లో మనం చూస్తే అంతేకాకుండా ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఏంటంటే మీ కొరకు వింత కార్యాలను జరిగించిన మీ దేవుడని యెహోవా నామం స్తుతించినట్లు పంపిన మిడతల పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మరలా దేవుడు
రెస్టోర్ చేయబోతున్నాడు. ఇక్కడ చూస్తే మిడతలైన, గొంగళి పురుగులైన, పసర పురుగులు ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే సాతాను. నష్టము అంటే నీ జీవితంలో ప్రతి ఏ సంవత్సరంలో ఏదేది కోల్పోయినా అవన్నీ కూడా దేవుడు మనలా ఇస్తాడని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. దేవుడు సంవత్సరాలను కూడా దేవుడు తిరిగి ఇవ్వాలని అనుకుంటే ఇచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు మాత్రమే, కాలం తిరిగి దేవుడు మాత్రమే ఇవ్వగలడని లేఖన భాగంలో చూస్తుంది. కనుక దేవుని తట్టు ఎప్పుడైతే మనం తిరుగుతామో, దేవుని తట్టు ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుని అందు ఎప్పుడైతే జీవిస్తామో, కోల్పోయిన ఆనందం అంతా కూడా దేవుడు మనకిస్తాడు. ఈ రాత్రికాల వేళలో నీ జీవితంలో అనారోగ్యం కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, డబ్బు కోల్పోయినా, సంతోషం కోల్పోయినా, శాంతి కోల్పోయినా, లేకపోతే ఇంకొకటి కోల్పోయినా, ఏమేమి కోల్పోయినావో ఈ సంవత్సరంలో నీ జీవితము దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం చేత నువ్వు నడిపించబడినట్లయితే కోల్పోయిన ఆనందము, సంతోషం, సమాధానం, నెమ్మది, డబ్బు, ఆరోగ్యం అంతా కూడా దేవుడు నీకు రెస్టోర్ చేయాలని ఆశపడుతున్నాడు. కనుక మరి ఇక్కడ 26వ వచనం, నా జనులు ఇక నిన్నటికి నీ కూడా సిగ్గు నొందరని లేఖన భాగాలు చెప్తుంది. 27వ వచనంలో చూస్తే ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేల్ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయేళ్ల మధ్య నున్నమాడం నేననియో, నేను మీ దేవుడని యెహోవాననియో, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు నిన్నటికి సిగ్గు నొందరు. ఎప్పుడు సిగ్గు నొందరంటే దేవుడు కోల్పోయిన సమస్తము దేవుడు మనకిచ్చినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. కనుక ఈ 2026 సంవత్సరంలో 7 రెట్ల పునరుద్ధరణ నీకు జరగాలి అంటే నీ హృదయ మార్పు చెందాల్సిందే. హృదయ మార్పు ఎప్పుడైతే చెందుతుందో, దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో, కోల్పోయిన ఆనందం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాడు దొరికిన సామెతల గ్రంథంలో ఏమన్నది అక్కడ, వాడు దొరికిన ఎడల 7 రెట్లు చెల్లిస్తానంట. 7 రెట్లు అంటే ఒక 100 రూపాయలు నువ్వు కోల్పోతే 7 రెట్లు అంటే ఎంత? దాని అర్థం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఒక 100 రూపాయలు కోల్పోతే 100కు 7 రెట్లు ఎంత ఉన్నటువంటి సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని వదిలిపెట్టి మనమేమో ఏదో పరిగెడతాం, ఏదో వదిలిపెడతాం. వాక్యం మీద జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడదు. ఏదో అప్పటి మనం ఇన్స్టెంట్ హల్లెలూయా అంటే హల్లెలూయా, దీనికోసమే ప్రార్థన అంతా. వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యం, నీ జీవితం వాక్యం మీద కట్టుకుంటే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీ కోల్పోయినంతా కూడా దేవుడు. కనుక నీ జీవితంలో 7 రెట్ల ఆశీర్వాదము 2026 సంవత్సరం నీకు రావాలంటే నువ్వు ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ కూర్చున్నావో మనం చర్చ్ అయినాక ఎక్కడ పోతాం? ఇంటికి పోతాం. నువ్వు ఎక్కడున్నా నీ హృదయ శుద్ధి జరిగేటట్టు నువ్వు చూసుకోవాలి. నీ హృదయ మార్పు జరిగేటట్టు ఎప్పుడైతే చూసుకుంటావో మరి 7 రెట్ల ఆశీర్వాదం మనం చూసుకుంటాం. వాడు దొరికినట్లా 7 రెట్లు చెల్లించాలంట. 7 అంటే బైబిల్లో ఆ వాక్యాన్ని చూస్తే దేవుని సంపూర్ణ సంఖ్యగా దేవుడు వాక్యం సెలవిస్తాడు. 7 అంటే దేనికి సాదృశ్యం? అది సంపూర్ణ కార్యం. నీ జీవితంలో సంపూర్ణ కార్యము దేవుడు 2026 సంవత్సరంలో చేయబోతున్నాడు. అంతేకాకుండా మరి అర్థాంతరంగా కాదు, ఏదో ఒకటి ఇచ్చి వదిలిపెట్టడం కాదు. పూర్తిగా దేవుడు కోల్పోయిన అన్ని కూడా మరి 7 పునరుద్ధానమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి ఆత్మీయ జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కుటుంబంలో ఐక్యత, ఆరోగ్యం, స్వస్థత, మరి ఇంకా ఆత్మీయతలో ఎదుగుదల, ఆర్థిక సమృద్ధి, సంబంధాలు, మరి ఉద్దేశం, ఇవన్నీ కూడా మరి దేవుడు ఏవైతే కోల్పోయినా అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మరి ఇక్కడ చూసినట్లయితే 36:36 చూస్తే ఎస్కేల్లో 36:36 ఏమన్నదంటే ఇక్కడ, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనియో, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడని మీ చుట్టూ శేషించిన అన్యజనులందరూ కూడా తెలుసుకుంటారంట. అది ఇక్కడ వాక్యం చూస్తే పాడైపోయిన అంటే ఖరాబ్ అయినంతా కూడా, చెడిపోయినంతా కూడా, జీవితం చెడిపోయిందేమో, లోకాచలమే వెళ్ళామేమో, దేవుని తట్టు చూస్తే దాని అంతా కూడా దేవుడు రెస్టోర్ చేసి దేవుడు మరి సమకూర్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూసుకుంటాం. అంతేకాకుండా మరి ఆ దేవుడు మన ఎడల అవన్నీ కూడా దేవుడు మరి సమకూర్చిన అప్పుడు మరి మన గొప్పతనాన్ని బట్టి కాదు కానీ ఆయన మహిమ కొరకు దేవుడు నిన్ను ఎలివేట్ చేయబోతున్నాడు. 2026 సంవత్సరం నిన్ను బట్టి కాదు, దేవుని మహిమ నిమిత్తం ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో వారిని
ఎవరైతే 2025 సంవత్సరంలో, 2024 సంవత్సరంలో, 2023 సంవత్సరంలో ఎవరైతే పడగొట్టాలి, ఏదైతే నాశనం చేయాలని అనుకున్నో కోల్పోయినవన్నీ కూడా ఏమేమి కోల్పోయినా లిస్ట్ రాసుకో. 7 రెట్ల ఆశీర్వాదము 2025 సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు? నీ గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన మహిమ నిమిత్తము దేవుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తుందని, ఆయన మహిమ నిమిత్తము దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ 2025 సంవత్సరం దేవుడు మన నుంచి ఆశించేది ఏందో తెలుసా? నీ హృదయము మార్పు చెందాలి. ఈ వాక్యం అంతట్లో నేను చెప్పేది ఏంటంటే, నీ హృదయము మార్పు చెంది దేవుని తట్టు చూస్తే దేవుడు నీ తట్టు చూడబోతున్నాడు. కోల్పోయిన ఆనందం తృప్తిగా తింటాడు, తృప్తి పొంది మనము జీవిస్తా. కనుక ఈ 7 రెట్ల ఆశీర్వాదాలు మన ఏడల కావాలంటే ఈ రాత్రికాల వేళలో మనము దేవుని తట్టు తిరిగి దేవుని ఎడల మనము దేవుని యందు నివసించి దేవుని కొరకు బ్రతికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు 7 రెట్ల ఆశీర్వాదం కోల్పోయినంతా కూడా రాసి పెట్టుకోవాలి. రోజు ఏమేమి కోల్పోయినామో అవన్నీ కూడా రెస్టరేషన్ వస్తుంది. కనుక దావీదు అంటాడు ఏంటంటే, హృదయ శుద్ధి మరి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. కనుక ఈ యొక్క చివరిగా మరి 7 రెట్ల ఆశీర్వాదం అంటే ఆత్మ, కుటుంబం, ఆరోగ్యం అవన్నీ కూడా మరి ఆ స్వస్థత, మరి ఆ డబ్బు అయితే నేను ఏది కోల్పోయినా నీ జీవితంలో అవన్నీ కూడా రెస్టరేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. 51 కీర్తనలో ఒక మాట చివరిగా మనం చదువుకుందాం. ఇక్కడ 51 కీర్తనలు ఏమన్నా ఇక్కడ, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో నువ్వు దానం చేసినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ఇప్పటి వరకు వ్యక్తిగత జీవితం ఏ రీతిగా ఉన్నా నూతన మనసుతో, నూతన ఆలోచన చేత ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థించినట్లయితే, కీర్తనకారుడు అంటున్నాడు కదా, దావీదు ఏమంటున్నాడు, ఏమన్నది ఇక్కడ, దేవ నా యందు శుద్ధ హృదయం కలగజేయము. ఆ శుద్ధ హృదయం నీకు రావాలి ఈ రాత్రి. ఆ పవిత్రమైనటువంటి హృదయం నీకు రావాలి. ఆ యొక్క నిమ్మలమైనటువంటి హృదయం దేవుడితో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అవన్నీ కూడా దేవుడు మనకు అంతరంగం ఎక్కడ ఉంది? మన హృదయంలో. హృదయ అంతరంగం కడగబడాలి. హృదయం అంతరంగం అంతా కూడా లోపల శరీరంలో హృదయంలో ఉన్నటువంటి ఆ మలినమంతా కూడా మనము బయటికి పంపించేసేయాలి. దేవుడికి ఇష్టం లేదు ఏది మనలో ఉన్నా దానంతా కూడా బయటికి పంపించేసేయాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసు అంటే దేవుని మనసు మనకు వచ్చినప్పుడు మాత్రమే సాతాను పెట్టే క్రియలన్నీ కూడా మనలో నుండి వెళ్ళిపోతాయి. లోకాశలైన, పాపపు క్రియలైన, చెడు పనులైన ఏదైనా అవన్నీ కూడా స్థిరమైన మనసు వచ్చినప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కనుక ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలంటే నీ హృదయము దేవుని తట్టు తిరగాలి. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయము దేవుని వాక్యంతో సరితూగితే ఒకవేళ మరి దేవుని యొక్క కార్యాలు రెస్టరేషన్ అంతా కూడా మనకు లభిస్తుంది. కనుక వాక్యంలో చూస్తే నూతన హృదయం నీకు రావాలి అంటే మరి రాతి హృదయం తీసేసి దేవుడు ప్రార్థిస్తే మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతాడు. కనుక నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను కోరుకున్నట్లయితే ఈ ప్రార్థన, కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థన మరి నువ్వు చేసినట్లయితే పాపాలు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తులో నూతన మనసును పొందుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నీకు దేవుడు సమకూర్చబోతున్నాడు. కనుక మరి దేవుడు క్షమిస్తే, నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయన కృపను నీ జీవితంలో విస్తరింపజేస్తాడు. ఆయన యొక్క ప్రణాళిక మరి మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక చేయవలసిన ఒకటి శుద్ధ హృదయం, రెండవది చెడును విడిచిపెట్టాలి, మూడవది నూతనంగా మరి మన అంతరంగం శుద్ధీకరించబడి నూతన మనసును మనం పొందుకున్నప్పుడు రెస్టరేషన్ అంతా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. 2 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. దాని తర్వాత మిగతా కార్యక్రమంలో మనం వెళ్దాం. మరి 2 నిమిషాలు నీ యొక్క ప్రార్థన మరి దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో నువ్వు తీసుకునే తీర్మానము
ఈ 2026వ సంవత్సరానికి పునాది కాబోతుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు హృదయాంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో నువ్వు ఏది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో అవన్నీ కూడా ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి, తప్పులు విడిచిపెట్టి, లేకపోతే కీర్తనగాడు అంటున్నాడు కదా, ఇక్కడ నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. ఆ నూతన మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చు. అందరూ కూడా హృదయంలో నుండి ప్రార్థిస్తాం. దేవుని సార్ అందరం కూడా మరి అందరం కూడా ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. అందరూ కూడా నోరు విప్పి, స్వరాలు విప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఇదంతా కూడా దేవుడు మరలా రెస్టోర్, పునరుద్ధరణ చేయబోతున్నాడు. కనుక మనం వాక్యంలో మనం నేర్చుకున్నది కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి. కనుక నీ జీవితంలో ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో ఏది నీ దగ్గరికి వెళ్ళి సాతాను దొంగిలించిన దొంగ ఎవరంటే యోహాను సువార్తలో వాక్యం సెలవిస్తుంది, అపవాది అయినటువంటి సాతాను. నీ జీవితంలో ఏది కోల్పోయినా అదంతా కూడా దేవుడు పునరుద్ధరించబోతున్నాడు. చేయవలసింది ఒకటే, మన శుద్ధ హృదయం కలిగి దేవుళ్ళు కట్టబడాలి. నీ అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించబడాలి. నీ అంతరంగంలో స్థిరమైన మనసు లేదేమో ఈ రాత్రి కాల వేళలో. లోకాశలు ఉన్నాయేమో, లోకంలో ఉన్న పద్ధతులన్నీ కూడా నీలో ఉన్నాయేమో, లోకాన్ని జయించలేని స్థితిలో ఉన్నావేమో. కోల్పోయిన ఆనందం మరలా నీకు రావాలి అంటే కీర్తనకారు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇప్పటి వరకు రాత్రి హృదయం ఉందేమో నీలో, నూతన హృదయం నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే నూతన హృదయం నీకు ఇవ్వబోతున్నాడు. కుటుంబంలో అశాంతి ఉందేమో, డబ్బు కోల్పోయేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, బాధల చేత ఉన్నవేమో, లేకపోతే అశాంతి, అసమాధానం చేత ఉన్నవేమో, అవన్నీ కూడా దేవుడు నీకు మరలా పునరుద్ధరించబడాలి అంటే నీ అంతరంగంలో స్థిరమైన మనసు ప్రభు అయినటువంటి క్రీస్తు మనసు నూతనంగా పుట్టి క్రీస్తు వైపు నీ జీవితాన్ని నిర్మించుకుంటే, క్రీస్తులో నీ జీవితాన్ని నిర్మించుకుంటే ఈ రాత్రి కాల వేళలో దేవుడు 2026 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఆయన కృపను విస్తరింపజేసి నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను మరి కోల్పోయినదంతా కూడా పునరుద్ధరించి అనేకులు నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తెలుసుకుంటారంటే ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడని. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక పునరుద్ధరించబడాలి అంటే దేవుని తట్టు తిరుగుదామా? ఈ రాత్రి కాల ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళలో ప్రభా మరి కోల్పోయిందంతా కూడా ప్రభా రెస్టరేషన్ కావాలి అంటే, పునరుద్ధరించబడాలి అంటే ప్రభా, అయ్యా ప్రభా ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం వాడు దొరికిన ఎడలా ఏడంతలు చెల్లింపవలేను అనే వాక్యాన్ని ప్రభా ఒక ప్రత్యక్షత, ఒక నూతన ప్రత్యక్షత ప్రభా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి శత్రువు అంటే దొంగిలించినవన్నీ కూడా మాకు రెస్టోర్ చేయాలి అంటే ప్రభా మరి అంతరంగంలో మరి నూతన మనసు మాకు దయచేసి ప్రభా, నీ యందు కట్టబడి, నీ యందు నిర్మించబడి ప్రభా మరి నీ కొరకు జీవించాలి. ఒక నామకార్థమైన విశ్వాస జీవితంలో, నామకార్థమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉంటే ఇవన్నీ కూడా నెరవేర్చబడవు. కానీ ప్రభాదేవం మా కోల్పోయిన అన్నీ కూడా 7 రెట్లు పునరుద్ధరణ జరగాలి అంటే ప్రభా అది మీతోనే సాధ్యం. ప్రతి సంవత్సరం కూడా అది మీ చేతిలోనే ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం గుర్తింపబడిన సంవత్సరంగా ప్రభా ఇచ్చిన ప్రత్యేకతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏది కోల్పోయిన ప్రభా 7 ఆశీర్వాదాల చేత మరి పునరుద్ధరణ జరుగులాగా అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.